హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు సినీ ఫెస్ట్. ఈ వీక్ వెబ్ సిరీస్ అండ్ మూవీ అప్డేట్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ నుంచి. నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఎక్స్ట్రాక్షన్ టీవీ సిరీస్ మీద వర్క్ చేస్తున్నారు. ఈ సిరీస్కి రైటర్ వచ్చేసి వాకింగ్ డెడ్ సిరీస్కి వర్క్ చేసిన గ్లెన్ మజారా అనే రైటర్ ఈ సిరీస్ కూడా వర్క్ చేస్తున్నారు. బట్ ఇందులో మీరు అనుకున్నట్టు క్రిస్ హెమ్స్వర్త్ అయితే కాదు యాక్టర్, ఇంకొక ఒమర్ సై అని చెప్పి ఒక యాక్టర్ని తీసుకున్నారు. క్రిస్ హెమ్స్వర్త్ అయితే చాలా బాగుండేది. మీరు లాస్ట్ ఆఫ్ అస్ సిరీస్ చూసారా? సీజన్ 1 చూసే ఉంటారు. సీజన్ 2 కోసం ఎవరైనా వెయిట్ చేస్తుంటే మీకు గుడ్ న్యూస్. April 13th సీజన్ 2 రిలీజ్ అవుతుంది. అండ్ ఈ హెచ్బిఓ వాళ్ళు కన్ఫర్మ్ చేసింది ఏంటంటే ఈ లాస్ట్ ఆఫ్ అస్ సిరీస్ మొత్తం కూడా 4 సీజన్స్ ఉంటాయంట. ఆల్రెడీ ఫస్ట్ సీజన్ మనం చూసేసాము. సెకండ్ సీజన్ April 13th రిలీజ్ అవుతుంది. మిగతా 2 సీజన్స్ నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి రావచ్చు. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఎవరైనా లాస్ట్ ఆఫ్ అస్ సిరీస్ చూడకపోతే లాస్ట్ ఆఫ్ అస్ సిరీస్ చూడండి, చాలా బాగుంటుంది. మార్వెల్ ఫ్యాన్స్ గెట్ రెడీ. ఎల్లుండి డే డెవిల్ బోర్న్ అగైన్ సిరీస్ రిలీజ్ అవబోతుంది. సీజన్ 1 ఒక 9 ఎపిసోడ్స్ ఉంటాయంటే సీజన్ 1 మొత్తం 9 ఎపిసోడ్స్లో ఎల్లుండి 2 ఎపిసోడ్స్ రిలీజ్ చేయబోతున్నారు. అండ్ మిగతావి తర్వాత రిలీజ్ చేస్తారు. ఒక్కొక్క ఎపిసోడ్ రన్ టైం వచ్చేసరికి యావరేజ్గా 45 minutes ఉంటుందంట. దీనికి సీజన్ 2 కూడా రాబోతుంది. అది నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్లో రాబోతుంది. దానిలో అయితే 8 ఎపిసోడ్స్ ఉంటాయంట. మార్వెల్ ఫ్యాన్స్ ఎవరెవరు వెయిట్ చేస్తున్నారో కామెంట్స్లో చెప్పండి. మన రాంబోత్నేని గారు ఉన్నారు కదా, ఆయనది నెక్స్ట్ మూవీ ర్యాపో 22 సెకండ్ హాఫ్ ఆఫ్ 2025లో రిలీజ్ అవుతుందంట. ఆ మూవీని మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోల్ శెట్టి మహేష్ బాబు గారు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ సెట్స్కి కల్చర్, టూరిజం అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కండుల దుర్గేష్ గారు విజిట్ చేసి రామ్ గారిని ఆ మూవీ కోసం కంగ్రాచులేట్ చేశారు. రామన్న, మీరు మరీ సంవత్సరానికి ఒక మూవీ అంటే కష్టమన్నా, ఒక 2 మూవీస్ అన్నది ఏంటి? మీ ఫ్యాన్స్ ఆల్రెడీ చాలామంది బాధపడుతున్నారు. దేవరాజ్ బర్ని గారు డైరెక్ట్ చేసిన శివంగి టీజర్ వచ్చేసింది. ఈ టీజర్లో ఆనంది గారు అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు యాక్ట్ చేస్తున్నారు. టీజర్ నేనైతే చూడలేదు, చూసిన వాళ్ళు ఎలా ఉందో చెప్పండి. ఎంపరర్ మూవీ ఉంది కదా, ఆ మూవీకి పార్ట్ 2 రాబోతుంది, సీక్వెల్. పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఈ మూవీ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ నుండి చాలా క్యారెక్టర్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు డే బై డే. మోహన్ లాల్ గారిది అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారిది ఇద్దరి క్యారెక్టర్ పోస్టర్స్ చాలా ఫియర్స్గా ఉన్నాయి. ఫణీంద్ర నార్సిటీ గారు డైరెక్ట్ చేసిన 8 వసంతాల మూవీ నుండి అందమ్మ లిరికల్ వీడియో రేపు రిలీజ్ అవబోతుంది, రేపు ఈవినింగ్. ప్రోమో అయితే చాలా బాగుంది. లెట్స్ సీ సాంగ్ ఎలా ఉంటుందో. కన్నప్ప రైటర్ తోట ప్రసాద్ గారు ఉన్నారు కదా, ఆయన ప్రభాస్ గారి గురించి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పారు. ఈ తోట ప్రసాద్ గారు ఒకసారి సిక్ అయ్యి హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రభాస్ గారు ఆయనకి కొంత అమౌంట్ హెల్ప్ చేశారంట. ఎలాంటి సిచ్యువేషన్లో ఉండి అమౌంట్ హెల్ప్ చేశారో తెలుసా? ఈయన సిక్ అయిన రోజే ప్రభాస్ గారి ఫాదర్ కూడా చనిపోయారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఉండి, అంత బాధలో ఉండి కూడా ఇంకొక పర్సన్ బాబు గురించి ఆలోచించి ఆయనకి హెల్ప్ చేశారు. అందుకే ప్రభాస్ గారికి అంతమంది ఫ్యాన్స్. హీఈస్ మోస్ట్ లవ్డ్ పర్సన్ ఇన్ టాలీవుడ్. నాని గారి బర్త్డే రోజు హిట్ 3 టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ అయితే అదిరిపోయింది, అసలు మామూలుగా లేదు. అండ్ ఈ టీజర్లో నాని గారు ఒక రూత్లెస్ అండ్ వైలెంట్ కాప్గా కనపడుతున్నారు. టీజర్ రివ్యూ మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ అప్డేట్ కూడా నాని గారి మూవీ నుంచే. నాని గారి నెక్స్ట్ మూవీ ఉంది కదా, ప్యారడైజ్, డైరెక్టెడ్ బై శ్రీకాంత్ ఓడెలా. ఈ మూవీ టీజర్ రేపు రిలీజ్ చేస్తున్నారు, అంటే 3rd of March. ఫస్ట్ స్టేట్మెంట్ అన్నారు, మేబీ టీజరే ఉండొచ్చు. దసరా చూసాం కదా ఆల్రెడీ ఎలా ఉందో, ఇది దానికి మించి ఉండబోతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. లెట్స్ సీ. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన హరిహర వీరమల్లు నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ అయిపోయింది. కొల్లగొట్టిందిరో. నాకైతే సాంగ్ అంత అనిపించలేదు. ప్రశాంత్ వర్మ అండ్ మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఒక మూవీ చేస్తున్నారు. ఆ మూవీకి సంబంధించి టెస్ట్ షూట్ కొన్ని డేస్ బ్యాక్ జరిగింది. ఇది ప్రీ ప్రొడక్షన్ వర్క్ తర్వాత స్టార్ట్ అవ్వచ్చు అనుకుంటా. చాలా మూవీ ఉంది కదా, ఆ మూవీ నార్త్ ఇండియాలో చాలా పెద్ద హిట్ అయింది. ఈ మూవీకి తెలుగు వెర్షన్ March 7th రిలీజ్ అవుతుంది. ఈ మూవీ రివ్యూ మన ఛానల్లో వస్తుంది, తప్పకుండా చెక్ చేయండి. మజాకా మూవీ థియేటర్స్లో రిలీజ్ అయిపోయింది. ఆ మూవీ రివ్యూ మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ శబ్దం మూవీ కూడా థియేటర్స్లో రిలీజ్ అయిపోయింది. ఆ మూవీ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూసేయండి. మన పూరి జగన్నాథ్ గారు సన్ ఉన్నారు కదా, ఆకాష్ జగన్నాథ్, ఆయనది కొత్త మూవీ ఆడియో గ్లిమ్స్ రిలీజ్ అయిపోయింది. ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. లక్కీ భాస్కర్ మూవీ 13 consecutive weeks నెట్ఫ్లిక్స్లో ట్రెండ్ అయింది. ఫస్ట్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఈ విధంగా ట్రెండ్ అవడం. ఈ ఇయర్ 20th June శేఖర్ కమ్లా గారు డైరెక్ట్ చేసిన కుబేరా మూవీ రిలీజ్ అవబోతుంది. నాగార్జున గారు అండ్ ధనుష్ గారు యాక్ట్ చేస్తున్నారు ఆ మూవీలో. రష్మిక గారు కూడా ఉన్నారు. ఈ మూవీ నాకు తెలిసి బాగుంటుంది, ఎందుకంటే శేఖర్ కమ్లా గారు కదా, ఆయన మూవీస్లో మంచి కంటెంట్ ఉన్న మూవీస్ అన్నీ కొద్దిగా కొత్తగా ఉంటాయి మూవీస్. లెట్స్ సీ ఎలా ఉంటుందో. నెక్స్ట్ రామ్ గారు ర్యాపో 22 మూవీ కోసం ఒక సాంగ్ రాస్తున్నారు.
ఆ సాంగ్ ఎలా ఉంటుందో చూద్దాం. శ్రీ విష్ణు గారిది మృత్యుంజయ్ అనే మూవీ నుండి టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే నాకు ఇదొక క్రైమ్ థ్రిల్లింగ్ కి సంబంధించిన స్టోరీ లాగా ఉంది. ఫస్ట్ లుకే కదా, ట్రైలర్ వచ్చేంత వరకు మనకేం తెలియదు. లెట్స్ సీ. సందీప్ కిషన్ గారు రజనీకాంత్ గారి మూవీ ఉంది కదా కూలీ, ఆ మూవీ సెట్స్ లో ఒక 45 minutes ఫిల్మ్ చూసారంట. ఎలా ఉంది అని అడిగితే 1000 CR కలెక్ట్ చేస్తుందని చెప్పారు. కానీ ఐ డోంట్ థింక్ సో. 1000 CR ఛాన్సే లేదు. అడిశేష్ గారిది నెక్స్ట్ మూవీ డకాయిట్లో అనురాగ్ కశ్యప్ గారు ఇన్స్పెక్టర్ స్వామిగా ఒక క్రూషియల్ రోల్ ప్లే చేయబోతున్నారంట. ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. కిరణ్ అబ్బోర్ గారిది దిల్రుబా మూవీ ఉంది కదా, ఆ మూవీ నుండి కన్నాని అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. బ్రేకప్ సాంగ్ అయితే నాకైతే చాలా నచ్చింది. ఈ మూవీ March 14th రిలీజ్ అవుతుంది. ఈ మూవీ రివ్యూ మన ఛానల్లో ఉంటుంది, పక్కా చూసేయండి. నెక్స్ట్ కన్నప్ప మూవీ టీజర్ వచ్చేసింది. ఆ టీజర్ మొత్తానికి హైలైట్ అయింది తెలుసా, లాస్ట్ ఒక ఫ్రేమ్ ఉంటుంది టీజర్ లాస్ట్లో, అదొక్కటి చాలు ఆ టీజర్ ఎక్కడికో వెళ్ళడానికి. ఓకే మూవీ లవర్స్, దట్స్ ఇట్ ఫర్ నౌ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.